వాట్ అ విజన్, వాట్ అ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. అదృష్టవంతుణ్ణి చెరిపేవాడు లేడు, భ్రష్టు పట్టిన వాడిని బాగు చేసేవాడు లేడు అంటున్నారు మన ట్రేడ్ పండితులు. అంతా అనుకున్నట్టు జరిగి ఉంటే ఈ పాటికే బాక్సాఫీస్ అంతా బాలయ్య మేనియాతో ఊగిపోయేది. ఇంకొక రోజులో బాలయ్య అఖండ తాండవాన్ని బిగ్ స్క్రీన్ పైన ఎక్స్పీరియన్స్ చేసేవాళ్ళం. బాలయ్య నామస్మరణతో పాన్ ఇండియన్ బాక్సాఫీస్ దద్దరిల్లిపోయిండేది. 4 వరుస హిట్లతో బాలయ్య సూపర్ ఫామ్లో ఉన్నాడు. మాస్లో ఆయన క్రేజ్ తిరుగులేంది. మాస్ అనే పదానికి నిలువెత్తు నిదర్శనం బాలయ్య. అలాంటి మాస్ హీరోకి బోయపాటి లాంటి ఊరమాస్ డైరెక్టర్ జతయ్యాడు. వాళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన అఖండ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. బాలయ్య మార్క్ డైలాగ్స్, బాలయ్య మార్క్ ఎలివేషన్స్కి ఏమాత్రం డోకా లేకుండా కథను నడిపిస్తూనే మాస్ కమర్షియల్ అంశాలన్నీ పుష్కలంగా ఉండేలా చూసుకుంటూనే డెవోషనల్ టచ్ ఇచ్చి బాక్సాఫీస్ పైన వదిలేశాడు. కరోనా టైంలో కూడా కకావికలమైపోయింది బాక్సాఫీస్. మూతపడే థియేటర్లని సైతం తెరిపించింది ఆ సినిమా. అలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిన అఖండకి సీక్వెల్గా అఖండ తాండవాన్ని తీస్తున్నారు. బాలయ్య బోయపాటి హ్యాట్రిక్ కాంబో మళ్ళీ రిపీట్ కావడం, ఆల్రెడీ అఖండ మూవీ బ్లాక్ బస్టర్ అవ్వడం, క్లాస్ మాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులకి నచ్చిన సినిమా కావడం, బాలయ్య లుక్ అండ్ గెటప్ వెరైటీగా ఉండడం, భారీ ఎలివేషన్స్, పవర్ఫుల్ డైలాగ్స్కి ఆడియన్స్ అంతా ఫిదా అవ్వడం, ఇలాంటి అనేక కారణాల వల్ల అఖండ 2 పైన అంచనాలు స్కై లెవెల్లో ఉన్నాయి. ఇక్కడ ఇంకో విచిత్రం ఏంటంటే థియేటర్స్లో రిలీజ్ చేయకపోయినా నార్త్లో తెలుగుతో సమానమైన క్రేజ్ ఉంది అఖండ 2 పైన. సెప్టెంబర్ 25న రిలీజ్ అవ్వాల్సిన అఖండ 2 అనుకోకుండా పోస్ట్ పోన్ అయింది. అయితే ఇదే డేట్కి పవర్ బాబు నటించిన క్యాబేజీ రిలీజ్ అవుతుంది. అఖండ 2 పోస్ట్ పోన్ అవడంతో మెగా పిఆర్ టీం అంతా బాలయ్యని ట్రోల్ చేయడం స్టార్ట్ చేసింది. భయపడ్డాడు, పారిపోయాడని. అదే డేట్కి అఖండ 2 రిలీజ్ అయ్యుంటే గోసిలో తల పెట్టుకొని కుమిలి ఏడ్చేవాళ్ళు. పోటీలో దిగితే ఏడుస్తారు, పోస్ట్ పోన్ చేసుకుంటే గిల్లుకుంటారు. బాలయ్య ఒకసారి డిసైడ్ అయ్యాడంటే ఎదురుగా ఎవరున్నా, ఎంత భారీ బడ్జెట్ సినిమా బరిలో ఉన్నా, ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదురైనా సరే ఎదురెళ్ళిపోవడమే. అలాంటిది ఇప్పటి వరకు 100 కోట్ల సినిమా కూడా లేని, దశాబ్ద కాలంగా హిట్ మొహం కూడా చూడని పవర్ బాబు సినిమా వస్తుంటే భయపడతాడా? అఖండ 2 సినిమాని హరోంహర రైస్ మిల్లు విశంబరలాగా బిజినెస్ జరక్క వాయిదా వేయలేదు. సినిమాని కొనడానికి బయ్యర్లు ఎగబడుతున్నారు. గుడగుడ ఆలోచన గుడిసెకు సేటు. అలాగే అరాకొర అవుట్పుట్తో ఆదరాబాదరాగా అనుకున్న డేట్కి రిలీజ్ చేస్తే అసలుకే ఎసరొస్తుంది. అఖండ 2 పైన భారీ హైప్ ఉంది. కంటెంట్లో దమ్ముంటే దానికి బాలయ్య స్టార్డమ్ జతై పాన్ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు క్రియేట్ చేయగలదు. తక్కువ నోబులను వచ్చి ఎక్కువ ఫలములు రమ్మంటే ఎలా? అఖండ మూవీ పైన అంచనాలు స్కై లెవెల్లో ఉన్నాయి. దానికి తగ్గ కంటెంట్ ఉంది. పైగా సినిమా మొత్తం గ్రాఫిక్స్ పైన ఎక్కువ ఆధారపడి ఉంది. చెప్పిన డేట్కి రావాలని అరాకొర గ్రాఫిక్స్తో ఆదరబాదరాగా చుట్టేసి సినిమాని రిలీజ్ చేస్తే ఆత్రపు పెళ్లి కొడుకు అత్తమిల్లో తాళి కట్టినట్లుంటుంది. ఎంత ఆత్రమున్నా పిల్ల మెడలో కడితేనే అంత సవ్యంగా ఉంటుంది. అలాగే ఎంత తొందరపడినా బెస్ట్ అవుట్పుట్ డెలివరీ చేస్తేనే ఆ హైప్ని మ్యాచ్ చేసేది, అనుకున్న అంచనాలు అందుకునేది. లేదంటే పవర్ బాబు పార్లేజీ లాగా అవుతుంది. ఈ రొట్ట స్టోరీని ఎప్పుడో 2022లో స్టార్ట్ చేశారు. 3 ఏళ్ళు అయినా సరే చెప్పిన డేట్కి ట్రైలర్ కూడా రిలీజ్ చేయలేకపోయారు. అది కూడా గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్ కాకుండా రియల్ లొకేషన్స్లో తీసిన రొట్ట కమర్షియల్ మూవీ ఇది. అయినా సరే ట్రైలర్ రిలీజ్ చేయడానికి ఆపసోపాలో పడ్డారు. కనీసం ప్రమోషన్లు కూడా చేసుకోలేకపోయారు. పాన్ ఇండియా సినిమా అని చెప్పి కలరింగ్ ఇచ్చి ఇతర లాంగ్వేజెస్లో ట్రైలర్ కూడా రిలీజ్ చేసుకోలేకపోయారు. అవతల కాంతారా మూవీ టీం వాళ్ళు 7 ఆమడలు ఉండగానే చీర విప్పి సంకలో పెట్టుకున్నట్లు రిలీజ్కి ఇంకా 10 రోజుల ముందే ట్రైలర్ రిలీజ్ చేశారు. కానీ ఈ క్యాబేజీకి మాత్రం 2 రోజుల ముందు కూడా ట్రైలర్ రిలీజ్ చేయలేకపోయారు. ఎక్కడైనా బావే కానీ వంగతోట కడ కాదన్నట్టు ఎంత పవర్ బాబు అయినా, ఎంత పాన్ ఇండియా సినిమా అయినా టీజర్, ట్రైలర్, ప్రమోషన్లు అన్నీ సవ్యంగా జరిగితేనే సినిమాకి భవిష్యత్తు. లేదంటే మరో హరోంహర రైస్ మిల్లు పార్లేజీ లాగా అయిపోతుంది. ఒక మాస్ కమర్షియల్ మూవీకి 3 ఏళ్ల టైం తీసుకొని కూడా టైంకి ట్రైలర్ రిలీజ్ చేయలేకపోయారు, ప్రమోషన్లు చేసుకోలేకపోయారు. అలాంటిది విపరీతమైన హైప్, భారీ విజువల్స్, భారీ సెట్టింగులు, అంతా గ్రాఫిక్స్తోనే నిండి ఉన్న అఖండ 2కి అనుకున్న టైంకి అన్నీ సవ్యంగా ఎలా జరుగుతాయి? పవర్ బాబు క్లాస్లో ఉన్నాడని రోషానికి పోయి రోల మెడ కట్టుకున్నట్లు అదే డేట్కి రిలీజ్ చేయాలని పట్టుబట్టుంటే అఖండ 2 అభాసు పాలై ఉండేది గోజీలాగా. కానీ తెలివిగా పోస్ట్ పోన్ చేసి తప్పించుకున్నారు. అఖండ 2 పైన నార్త్లో కూడా డిమాండ్ మామూలుగా లేదు. తెలుగుతో ఈక్వల్గా నార్త్లో క్రేజ్ ఉంది. హిట్టాక్ పడిందంటే ఆ ఊచకోత మన అంచనాలకు కూడా అందదు. క్షేత్రం మెరిగి విత్తనం వేయాలి, పాత్ర మెరిగి దానం చేయాలి. మంచి సినిమాని తీయడమే కాదు,
అంతే మంచిగా ఒక ప్రాపర్ ప్లానింగ్తో జనాల్లోకి తీసుకెళ్ళాలి. అఖండ 2 భారీ బడ్జెట్ మూవీ, పాన్ ఇండియన్ మూవీగా రూపొందుతోంది. భారీ విఎఫ్ఎక్స్తో నిండి ఉంది. అలాంటి సినిమాకి బెస్ట్ అవుట్పుట్ అనేది ముఖ్యం. సీన్స్ అన్నీ కూడా రియలిస్టిక్గా ఉండాలి. ఆ గ్రాఫిక్స్ విషయంలో కేర్ తీసుకునే మూవీ టీం వెనకడుగు వేసింది. ఆదిపురుష్, విశంబర, హరోంహర రైస్ మిల్లు ఈ సినిమాల రిజల్ట్స్ అన్నీ కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది. అయినా సరే మొండిగా వెళ్తే నెత్తిన శటగోపం పెట్టుకోవాల్సిందే. అందుకే వెనక్కి తగ్గి టైం తీసుకొని బెస్ట్ అవుట్పుట్ కోసం పనిచేస్తూనే ఒక ప్రాపర్ ప్లానింగ్తో అడుగులు వేస్తోంది మూవీ టీం. లేదంటే గోజీలాగా అయ్యుండేది. ఆయుష్ గట్టిగా ఉంటే అడవిలో ఉన్నా ఒకటే, అయోధ్యలో ఉన్నా ఒకటే. సినిమాలో దమ్ము, స్టార్లో సత్తా ఉంటే ఎప్పుడు రిలీజ్ చేస్తే ఏముంది. అఖండ 2 మూవీ టీం ఒక విజన్తో, ఒక ప్రాపర్ ప్లానింగ్తో ముందుకెళ్తుంటే రిలీజ్ డేట్ మళ్ళీ దొరకదని ఆదరాబాదరాగా ఈ క్యాబేజీని ముందుకు తోశారు. ట్రైలర్కే ఇలా అయింది. మరి సినిమా పరిస్థితి ఏంటో అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు మన ట్రేడ్ పండితులు. మరి అఖండ 2 ప్రాపర్ ప్లానింగ్పై, గోజీ తత్తరగత్తరపై మీరేమనుకుంటున్నారో మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో గైస్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.